దేవుడు మనకిచ్చినా మన దగ్గర ఏం లేదని బాధపడతాం గదా! అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళని జూసినప్పుడు మన లైఫ్‌కేందిరా చాలా బెటరుంది అని అనిపిస్తది. అయితే వీళ్ళు గుంటూరు నుండి ఇక్కడికి బతకడానికొచ్చిర్రు. ఇక్కడ రోడ్డు పని జేస్తరు. మార్నింగ్ 9:00కి ఎళ్తరు. నైట్ 7, 8 అయితది. వాళ్ళొచ్చి మళ్ళా వండేసుకొని తిని పడుకునే వరకు 10 అయితది. ఈ పిల్లలు గూడా వాళ్ళ పేరెంట్స్‌తోనే ఎళ్తరు. చదువుకోవడానికి స్కూల్‌కెళ్ళే వయసులో పేరెంట్స్‌తోని ఎండలో పనికెళ్తున్నారు. అసలు వీళ్ళతోని కంపేర్ చేస్తే మన లైఫ్ ఎంత బాగుంది. మనకి చదువుకోవడానికి చదువు ఉంది, తినడానికి తిండి ఉంది. వాళ్ళు తిండి కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళ మమ్మీ డాడీ చేతులు చూస్తేనైతే అసలు చాలా బాధ అనిపిస్తది. పిల్లలకు ప్రాపర్‌గా ఏసుకోవడానికి బట్టలు కూడా లేవు. క్రాకర్స్ పేలుస్తుంటే చాలా బాధగా చూస్తున్నారు. మాకు మంచిగా అనిపియలేదు. వాళ్ళని కూడా పిలుచుకొనొచ్చి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఏతుల పోషగాడు అద్దురా అంటే చేతులో బాంబులు పట్టుకున్నట్టు తీసి మొహానికి చంపింది. మీరు